ఈ వీడియో మీ దాకా వచ్చిందా? అయితే మీరు చాలా అదృష్టం చేసుకున్నారనమాట. ఎందుకంటే మన ప్రవక్త గారు వాడిన వస్తువులు, ఆయన డ్రెస్సింగ్, క్లాతెస్ అవన్నీ కూడా నేను మీకు జారత్ చేపిస్తాననమాట. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో జారత్ చేపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అడ్రస్ కోసం అయితే లాస్ట్ వరకు ఉండాలి. ముఖ్య గమనిక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. वसल्लम का रोज़ा मुबारक है। वहाँ पे जो है ऐसे कलमा जो है 3 कलमे आती हैं, वहाँ पे लाल लाल 3 आती हैं जाली मुबारक से देखो, उसमें से आपको एक हिस्सा है। तो ఇది మనకి కమలాపురం దర్గా గఫారేలో గఫార్ సాయి మానవ దర్గాలో ఇది మీరు రావు. ఇది కూడా మీరు జియారత్ చేయొచ్చు. ఈ జియారత్ మీరు ఎవరికి చేయాలి? సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన వాడిన గిన్నె అండి ఇది. ఇది మన ప్రవక్త గారు వాడిన ప్రవక్త గారిది గడ్డం వెంట్రుకలు ఇందులో. ఇది మన మహబూబ్ సుమాని అంటారు కదా, గ్యార్మీ వేసము దక్కేసాయి మాని అంటారు కదా, ఆయన వాడిన పాదరక్ష మానీయులు ఒక ఎంటుకలండి ఇవి. స్వామి వాడిన కమ్లీ అండి ఇది. కమ్లీ అంటే అమ్మమ్మ అండి ఇది. చాదర్ అండి. వారు మహనీయులు వాడిన జుబ్బా అండి, చేసుకున్న జుబ్బా అండి ఇది. సరే ఒక ఇది మా పోక్త గారు ఒక చెమట అండి ఇది, అత్తలో కలిసింది. ఇట్లా అంటారు ఇస్లాంలో ఒక కాబా, అల్లా ఒక ఇల్లు. ఆ కాబా ఒక డోర్ ఒక లోపల జాలీ ఉందండి. ఆ జాలీ యొక్క కలాఫ్ అండి రోజా రసూల్ అంటారు. రోజా రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం చాదర్ ముబారక్. ఇది మన దర్గా గఫారియా ఖాదియాలో సిజరా అండి. అంటే ఎలా వీళ్ళ వంశం వచ్చింది, మన వంశం వచ్చింది అని చెప్పి. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఇప్పుడు మీరు కమలాపురం దర్గా గఫారియాలో మీరు వచ్చారు. ఇప్పుడు మన కమలాపురం దర్గాలో పవిత్రమైన ఆచారం వాళ్ళకు ఉన్నాయి. అవి మీరు జియారత్ చేస్తారు. చూడండి, వీక్షిస్తారండి. ఇది మన ప్రవక్త గారి సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన వాడిన గిన్నె అండి ఇది. ఇది మన ప్రవక్త గారు వాడిన ప్రవక్త గారిది గడ్డం వెంట్రుకలు అండి ఇవి. గడ్డం వెంట్రుకలు. మన ప్రవక్త గారు వాడిన షాల్వా అండి. షాల్వా అంటే కమ్లీ అంటారు హిందీలో. ఇది మన మహబూబ్ సుమాని అంటారు కదా, గ్యార్మీ దక్షిసాయి మహనీయులు ఉంటారు కదా, ఆయన వాడిన పాదరక్షలు అండి ఇది. ఇది మన అజ్మీర్ ఖాజా గిరినివాస్ మహనీయులు ఒక ఎంటుకలండి ఇవి. ఇది మన దర్శిసాయి మహనీయులు ఒక గురువులు ఒక అస్సలాము అండి. ఇది మన మదీనా షరీఫ్ ఉంది కదా, దాని బీగాలండి ఇది. ప్రవక్త గారు ఒక జాలీ ముబారక్, ఆయన ఒక బీగాలండి ఇవి. చూస్తున్నారు కదా, ఇది కీ, ఇది లాక్ అండి ఇది. చూస్తున్నారు కదా, మన కాబా ఉంది కదా, మేము నమాజ్ చేసి ఆ పక్క తిరిగి చదువుతాం కదా, కిబ్లా అంటారు ఇస్లామిక్ ఒక కాబా, అల్లా ఒక ఇల్లు. ఆ కాబా ఒక డోర్ ఒక లాక్ అండి ఇది ఒక కీ అండి ఇది ఓపెన్ చేసేది ఇది కీ. ఇది ఒక కాబా ఒక గలాఫ్ అండి ఇది. మన కాబా ఒక లోపల ఉండే రూఫ్కి ఉండే గుడ్డ అండి ఇది, గిలాఫ్ అంటారు, పవిత్రమైనది. ఇది చూడండి, ఇక్కడ పేరుంది. ఇది మీరు చూస్తున్నారు కదా, మన మదీనా ఒక లోపల జాలీ ఉందండి. ఆ జాలీ యొక్క గలాఫ్ అండి, రోజా రసూల్ అంటారు. రోజా రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం చాదర్ ముబారక్ అంటారండి ఇది మొత్తం చూస్తున్నారు కదా. దీంట్లో మొత్తం కల్మా ఆయత్లు, ఖురాన్ ఆయత్లు అన్నీ ఉంటాయండి. ఇది ఒక మన కమలాపురం దర్గా గఫారియాలో, కడప డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, ఇండియాలో ఉందండి ఇది. ఇది మన దర్గా గఫారియా ఖాదియాలో సిజరా అండి. అంటే ఎలా వీళ్ళ వంశం వచ్చింది, మన వంశం వచ్చిందని చెప్పి. ఇదండి, ఇది ఫ్యామిలీ ట్రీ అంటారు. ఇదండి మన దర్శిసాయి మహనీయుల పేర్లు. మన మౌలాలి స్వామి, ఇమాం హుస్సేన్ మాలిక్ పేర్లు వస్తారు ఇక్కడ. మన గఫార్ షాహీ మహనీయుల పేర్లు, దర్శి షాహీ మహనీయులు, ఖాదిమ్ షాహీ మహనీయులు, జరుద్దీన్ షాహీ మహనీయుల పేర్లు వస్తుంది. ये देखते हैं यहाँ पर तुम्हें हमारे हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम का रोज़ा मुबारक है। वहाँ पे जो है ऐसे कलमा जो है 3 कलमे आती हैं, वहाँ पे लाल 3 आते हैं जाली मुबारक से देखो, उसमें से आपको एक हिस्सा है, पूरा हिस्सा रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम का जाली मुबारक का हिस्सा है। जाली मुबारक का मदीने की कलाफ होते हैं जी। इतना बड़ा
हमारे इंडिया में किसके पास में है। और यहाँ देखते हैं तुम्हें, ये गोल्ड है, ये सिल्वर है, मगर इसमें जो है 40% 30% मिलकर रहता है, प्योर क्या रहता है नहीं, ये तो मोल्डिंग होना नहीं। तो उसका मतलब है, ये पहली बात तो हमारे नबी के पास साल में एक बार चेंज करते हैं, वो तस्कीम करते शैंपू हमारे मिला चीज़ है। అబ్దుల్లాహి బర్కాత్ అండి. ఇది మన మదీనా షరీఫ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క చాదర్ ముబారక్ అండి, ఖిలాఫ్ అండి. మన మదీనాకి ఎవరు వెళ్ళింటారో వాళ్ళు ఆ జాలి లోపల చూస్తే ఈ గుడ్డ కనపడుతుందండి, అదే గుడ్డ అండి ఇది. ఇయర్లీ వన్స్ ఇది మారుస్తుంటారు. ఇది మనకి కమలాపురం దర్గా గఫారేలో, గఫార్ సాయి మహల్ ఒక దర్గాలో ఇది ఉందండి. ఇది మీరు ఇది కూడా మీరు జియారత్ చేయొచ్చు. ఈ జియారత్ మీరు ఎవరిని చేయాలంటే రాకన్నా ముందు 2 డేస్ ముందు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకుని మీరు రండి. కనీసం మీరు 10 మంది కన్నా పైన ఉండాలండి. ఇది ఒక రిక్వెస్ట్, కానీ ఖచ్చితంగా మీరు రండి, జియారత్ చేయండి. కానీ రాకముందు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసి మీరు రండి. అస్సలాము అలైకుం. సబర్. మీకు ఎటువంటి అనారోగ్యం ఉన్నా కూడా ఈ దర్గాలో ఒక వాటర్ ఇస్తారనమాట. ఆ వాటర్ ఎక్కడ ఇస్తారంటే మనం ఇప్పటివరకు జియారత్ చేసాం కదా, ఆ సాహెబ్ వాళ్ళు మాత్రమే ఇస్తారు. సో మీరు వాళ్ళని కన్సల్ట్ అవ్వచ్చు అనమాట. అక్కడ వాటర్ తాగడం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి క్యూర్ అవుతాయట. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళే వాళ్ళు ఉంటే 2 డేస్ బిఫోరే కాల్ చేసి వెళ్ళండి. ఇంకొకటి సబ్స్క్రైబర్స్కి విజ్ఞప్తి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక ముఖ్య గమనిక, ఈ వీడియోని అయితే అట్లీస్ట్ 10 మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియో కదా, ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, అందుకోసమే షేర్ చేయమని అంటున్నాను అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఎంతమంది వెళ్తున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇచ్చాను. నేను మీ ముస్లిం అమ్మాయినండి విత్ కాదర్. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తాను. బాయ్.